ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో 'పుష్ప 2' డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. దీంతో ప్రచార కార్యక్రమాల్లో వేగం పెరగగా మొన్న ఆదివారం చెన్నై వేదికగా 'కిసిక్' సాంగ్ రిలీజ్ అయింది. ఇప్పుడు ఆ సాంగ్ రికార్డు వ్యూస్ తో ముందుకు దూసుకుపోతున్న అల్లు అర్జున్ అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోనూ సరికొత్త జోష్ ని తీసుకువస్తోంది. ఇలాంటి టైంలో మరో న్యూస్ వాళ్లల్లో ఎనలేని ఉత్సాహాన్ని తీసుకువస్తోంది. తాజాగా ప్రముఖ మ్యాగజైన్ ఫోర్బ్స్ ఇండియా 2024లో అత్యధిక పారితోషికం తీసుకున్న మొదటి 10 మంది నటుల జాబితాని విడుదల చేసింది. అల్లు అర్జున్ 300 కోట్ల రూపాయలు తీసుకున్న నటుడిగా మొదటి స్థానంలో నిలిచాడు. దీంతో 'పుష్ప పార్ట్ 2'కి అల్లు అర్జున్ 300 కోట్ల రూపాయలు రికార్డు రెమ్యునరేషన్ తీసుకున్నాడని అర్థమవుతోంది. దీంతో తెలుగు హీరో స్థాయిని అల్లు అర్జున్ ఇండియన్ సినిమాకి చెప్పినట్లయింది. ఇళయ దళపతి విజయ్ లేటెస్ట్ గా వచ్చిన 'గోట్' మూవీకి 255 కోట్ల రెమ్యునరేషన్ తీసుకొని రెండవ స్థానంలో ఉండగా 150 నుండి 200 కోట్ల దాకా తీసుకున్నట్టు షారుఖ్ మూడవ స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత స్థానాల్లో రజనీకాంత్ 150 నుండి 250 కోట్లు, ఆమిర్ ఖాన్ 100 నుండి 250 కోట్లు, ప్రభాస్ 100 నుండి 200 కోట్లు, అజిత్ 105 నుండి 165 కోట్లు, సల్మాన్ 100 నుండి 155 కోట్లు, కమల్ హాసన్ కూడా 100 నుండి 150 కోట్లు, అక్షయ్ కుమార్ 60 నుండి 155 కోట్లు ఇలా తర్వాతి స్థానాల్లో ఉన్నట్టు ఫోర్బ్స్ సంస్థ ప్రకటించింది.